వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఆ పార్టీ సీనియర్ నాయకులు పలగటి భాస్కర్ రెడ్డి ఏకగ్రీవం. కోట మండల వ్యాప్తంగా అనేక మంది పేదవాళ్లు ఇళ్ల స్థలాలు లేక అనేక ఇబ్బందులు. కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించేందుకు 3వ తేదీన రానున్న మాజీ ముఖ్యమంత్రి వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తిరుపతి జిల్లా కోట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఆ పార్టీ సీనియర్ నాయకులు పలగాటి భాస్కర్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గత కొంతకాలంగా కోట మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి ఎన్నిక ఉత్కంఠగా మారింది. అయితే ఎన్నడూ లేని విధంగా కోట మండలం టీడీపీ అధ్యక్ష పోటీకి అందరూ సన్నద్ధమయ్యారు. అధ్యక్షుడు పదవికి పోటీ వస్తున్న క్రమంలో వివాదాలకు చోటు చేసుకోకుండా పలగాటి భాస్కర్ రెడ్డి పేరును ప్రతిపాదించారు. ఈ క్రమంలో గూడూరు పట్టణంలోని టీడీపీ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ పాషన్ సునీల్ కుమార్, గూడూరు నియోజకవర్గ పార్టీ పరిశీలకులు శివకోటారెడ్డి సమక్షంలో నెల్లూరు మోహన్ రెడ్డి, పాదర్తి కోటారెడ్డి పలగాటి భాస్కర్ రెడ్డి పేరును ప్రతిపాదించడంతో అందరి నిర్ణయాలు అభిప్రాయాలు తీసుకుని నూతన అధ్యక్షులుగా వివాదాస్పద రహితుడు పలగాటి భాస్కర్ రెడ్డి పేరును ఎమ్మెల్యే ప్రకటించారు. ఈ సందర్భంగా కోట మండలం నూతన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఎన్నికైన పలగాటి భాస్కర్ ని గూడూరు ఎమ్మెల్యే పాషన్ సునీల్ కుమార్ పార్టీ కండవ కప్పి శాల్వ కప్పి ఘనంగా సత్కరించారు. అనంతరం టీడీపీ నాయకులు, కార్యకర్తల అభిమానులు శాల్వ కప్పి గజమాల వేసి ఘనంగా సత్కరించారు. కోట మండలం మీద ఒక కసరత్తు చేశాము. తర్వాత అందరూ ఏకాభిప్రాయానికి వచ్చి ఏకాభిప్రాయంతో పెట్టుకుంటామని అనేటువంటి చెప్పారు. చెప్పిన తర్వాత శాసనసభ్యులు గారితో మాట్లాడి శాసనసభ్యులు కూడా అందరితో మాట్లాడారు. అందరూ ఏకాభిప్రాయానికి వచ్చారు. చాలా సంతోషం. పార్టీని పటిష్టపరిచి ముందుకు నడిపించాలంటే మనలో మన గ్రూపులు లేకుండా ఉండాలి. నేను మొన్న చెప్పింది కూడా అదే. మనం నలుగురం వాళ్ళని గ్రామ కమిటీని అందరినీ ఇబ్బంది పెట్టేది ఎందుకు, అందరం కలిసి ఒక దాన్ని పోదామని చెప్పాము. చాలా సంతోషం. ఈరోజు ఇప్పుడు మళ్ళా రీషెడ్యూల్ చేస్తున్నాము. కోట మండల పార్టీ అధ్యక్షులుగా ఎవరుంటారో ఒకసారి చెప్తే ప్రపోజ్ చేసే వ్యక్తి, బలపరిచే వ్యక్తి ఇద్దరు చెప్పాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు ఈ సభకు ఇచ్చేసినటువంటి మన అబ్జర్వర్ శివకోటారెడ్డి గారికి, మన ఎమ్మెల్యే గారికి, అలాగే దర్శన్న గారికి, వినోద్ గారికి, భాస్కర్ రెడ్డి గారికి, కోటారెడ్డి గారికి, మోదీ యాదవ్ గారికి, భాస్కర్కి, అందరికీ ఇక్కడ వచ్చిన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ నా ధన్యవాదాలు. అలాగే కోట మండల పార్టీ అధ్యక్ష ఎన్నికలో భాగంగా ఈరోజు నేను పలగాడు భాస్కర్ రెడ్డి గారిని ప్రతిపాదిస్తున్నాను. సఖ్యత, ఐక్యతగా మేమందరం కలిసికట్టుగా గౌరవ శాసనసభ్యులు ఆదేశాల మేరకు, మన గ్రామ కమిటీ అధ్యక్ష కార్యదర్శుల ఆదేశాల మేరకు వీళ్ళకి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, వేదిక మీద పెద్దలకు నమస్కరిస్తూ, ఈరోజు మోహన్ అన్న చెప్పినట్టుగా అజాత శత్రువు, మంచి వ్యక్తి, మనం అందరినీ కలుపుకోగలిగినటువంటి వ్యక్తి, ఇటు సునీలకి సహచరుడు, నల్లమరెడ్డికి అనుచరుడు. కాబట్టి అందరూ ఆమోదిస్తూ, భాస్కర్ నేను ఆమోదిస్తున్నాను. పలగాటి భాస్కర్ గారు ఇక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కోట మండల అధ్యక్ష కార్యదర్శులు, ముఖ్య నాయకులు అందరికీ కూడా నమస్కారం. మీ అందరికీ తెలుసు, మామూలుగా నేను కూడా అయితే మీటింగ్కి రాను. ఏ పార్టీ అధ్యక్షుడి ఎన్నికలో ఎమ్మెల్యే లేడు. ఎమ్మెల్యే లేకుండానే అన్ని మండలాల్లో ఏకగ్రీవంగా పార్టీ అధ్యక్షుడు ఎన్ని జరిగింది. ఎక్కడ కూడా పోటీలు ఎక్కడ కూడా రాలా. కానీ మీ కోటలో 4 పోటీ పడ్డారు. నేనైతే ఎవరిని పోటీ చేయమని చెప్పలా. వాళ్ళు అందరూ ఏంటంటే పోటీ చేసి ఇంకా పాపం వాళ్ళు చెప్పుకోలేక ఎమ్మెల్యే చెప్పాడని చెప్పారు. సరే వాళ్ళు కూర్చోబెట్టారు. మీరు అన్నీ కూడా ఓటింగ్ చేశారు. 4 సీనియర్లే, పార్టీకి పనిచేసిన వాళ్ళే, వాళ్ళు వేరే వాళ్ళు కాదు. అయితే వాళ్ళందరితో కూడా మొన్న జగన్మోహన్ అన్న ఇంటికాడికి వచ్చిన తర్వాత 4 మా కోటయ్యతో, సర్వోత్తమ రెడ్డితో, జలీల్తో, సురేష్తో 4 కూడా పిలిచి పెద్దలు జగన్మోహన్ అన్న, మా కోటన్న, మా దశరథరామ రెడ్డి గారు ఇద్దరు కూడా కూర్చొని మాట్లాడారు. మాట్లాడిన తర్వాత వాళ్ళందరూ ఏంటంటే
మేము కాని పక్షంలో మేమంతా కూడా భాస్కర్ రెడ్డి గారు అయితే మాకు బెస్ట్, అందరితో బాగుంటాడు, పెద్ద మనిషి అని చెప్పి అందరి అభిప్రాయాల మేరకే భాస్కర్ రెడ్డిని చేశాం. ఇక్కడేదో శకోటరన్న లేదా సునీల్ కుమారు మా ఇష్ట ప్రకారం కాదు, ఇది అందరి ఇష్ట ప్రకారం ఎవరైతే పోటీలో నిలబడ్డారో వాళ్ళ నలుగురు ఇష్ట ప్రకారంగా ఈరోజు భాస్కర్ రెడ్డి గారిని ఈరోజు ఇక్కడ మనవాడు ప్రతిపాదించారు, కోటయ్య మన మోహన్ రెడ్డి గారు. అంతే తప్ప వేరేదైతే కాదని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. అట్లాగే మీ అందరికీ నేను చెప్పేది అంటే చిన్న రిక్వెస్ట్ అయినా, కాలం మారింది, రాజకీయాలు మారాయి. ఇంకా మీరు ఎల్లకాలంగా పేరుకి గ్రామ పార్టీ అధ్యక్షుడిగా, పేరుకి గ్రామ పార్టీ కార్యదర్శిగా, పేరుకి అనుబంధ సంఘాల్లో మెంబర్లుగా ఉంటే వేస్ట్. కేఎస్ఎస్ కుటుంబ సాధికారత సారథులు ఆల్రెడీ మీరు వేస్తున్నారు. రేపు వాళ్ళందరినీ కూడా మీరు తీసుకురావాలి బయటికి. తీసుకోకుండా రాకుండా మీరు ఏదో మెళ్ళకాడ మనుషుల్ని వాళ్ళని పెట్టుకుంటే ప్రమాదం. అప్పట్లాగా లేదు. గూడూరు కాన్స్టిట్యున్సీ టోటల్ 40,42 మైనస్లో నేను ఓడిపోయాను. తర్వాత మళ్ళీ 22,000 మెజార్టీతో గెలిపించారు. ఆ మెజార్టీలో టౌన్ తర్వాత కోట మండలం 3,000 మెజార్టీ మీరు ఇచ్చారు. మనకి ఎవరు కూడా గొప్పవాళ్ళు డబ్బున్నోళ్ళు ఎవరు మన పార్టీలో లేరు. మొన్న కూడా మీకు అది గుర్తుపెట్టుకోవాలి. మెయిన్గా అవతల పార్టీలు అంతా కోటేశ్వర్లే, మన పార్టీలో ఎవరు కోటేశ్వరులు లేరు, అంతా మధ్యరాత్రి రెడ్లు. ఒకప్పుడు జమీందారులు కానీ ఇప్పుడు మాత్రం మధ్యరాత్రి రెడ్లు. మా దశన్న, మా జగన్మోహన్ అన్న, వీళ్ళందరూ, మన సర్వోత్తమ్ రెడ్డి, మా కోటారెడ్డి, వీళ్ళందరూ కూడా మధ్యరాత్రి రెడ్లే. మోహన్ రెడ్డి, మాతారెడ్డి, భాస్కర్ రెడ్డి, వీళ్ళందరూ మధ్యరాత్రి రెడ్లు. మన దగ్గర ఎవరు కోటేశ్వర రెడ్డి ఎవరు లేదు. ఇప్పుడు కూడా మీరు అందరూ కలిసి కూడా భాస్కర్ అని కూడా మధ్యరాత్రి రెడ్డి గారే, పెద్దరెడ్డి గారు కాదు, గుర్తుపెట్టుకోండి. పెద్దవాళ్ళంతా లేనప్పుడు మనం గెలిచాం. అందరు సహాయ సహకారాలతో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు పూర్తిగా తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపారు. మీ అందరి సహాయ సహకారాలతో నేను శాసనసభ్యుడిగా గెలిచా. ఎందుకంటే మీ పౌరులు ఎక్కువ, గుర్తుపెట్టుకోండి. మీరు బాగా లేడు మా పార్టీలో, ఈయన లేడు అనేటువంటి అభద్రత భావం వద్దు మీకు. ఎవరున్నా ఎవరు లేకపోయినా మనం గెలిచామా లేదా చెప్పండి, గెలిచామా లేదా? 3,000 మెజార్టీలు తమాషా కాదు. అంటే పెద్ద పెద్ద రాజకీయ పలుకుబడినటువంటి మన ఎవరు లేరు మనలో. మీరు చేసింది మీరే ఆడ మత్స్యరాజు రెడ్డి గారు, తర్వాత బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు మన పార్టీకి చేశారు, మైనార్టీలు మన పార్టీ చేశారు, మనం గెలిచాం. రేపు స్థానిక సంస్థ ఎలక్షన్స్లో కూడా మనం ఖచ్చితంగా గెలవాలంటే ఈ పట్టును సాధించుకోవాలి. పెద్దలు విజయశేఖర రెడ్డి గారిని వేదిక మీద రావాల్సిన కోరుతున్నారు. రాన్నాబా మీరు ఆలోచించండి. ఇంకా కూడా అనుబంధ సంఘ కమిటీలు కూడా వేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే పార్టీ సంబంధించినటువంటి మెయిన్ కమిటీ 10 మంది ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. దానికి కూడా ఒక కమిటీ వేసి ఎవరైనా యాక్టివ్గా ఉండదలుచుకుంటే పేర్లేండి. దీంట్లో మొహమాటం లేదు. మళ్ళీ చెప్తున్నా, మేము ఉంటామా, మేము చేస్తాం సమర్థవంతంగా అని చెప్తే ఎవరు అడుగుతారో వాళ్ళని పరిశీలించి ఖచ్చితంగా వాళ్ళు చోటిస్తాం. అంటే మేమేదో 12 చెప్పే వాళ్ళకి పదవులు వద్దు. నేను చెప్తున్నా, మళ్ళీ నా మాట వినండి. మీరు పనిచేయండి. రాబోయే రోజుల్లో కూడా ఏది వచ్చినా మీకు సాయం చేసేదానికి నేనైతే రెడీగా ఉన్నాను. నాయకత్వం కావాలి, అది నా విషయం. నేను జవాబు చెప్పుకోవాలా, పైన కూడా చెప్పుకోవాలా. అంబేద్కర్ పుణ్య రాజకీయాలకు వచ్చా నేను చెప్పుకోవాలా. ఆ కులంలో పుట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలని నాయకత్వాలు పెంచలేదంటే ఇక నాకైనా అసముద్రం ఎవరు ఉండదు. కాబట్టి చెప్పడం నా బాధ్యత, అర్థం చేసుకోవడం మీ బాధ్యత. ఇది అర్థం చేసుకోమని చెప్పి అందరికీ నేను తెలియజేస్తాను. ఇవన్నీ ఉంటాయి, రాజకీయాలు ఉంటాయి, ఊళ్ళో ఉంటాయి, తగులు ఉంటాయి. అవి పక్కన పెట్టేసి మీరు స్వంతంగా ఏదైనా చూసుకుంటారు. మీరు బాగుంటేనే ఇంట్లో మీ భార్య కానీ బిడ్డ కానీ బాగుంటారు. నువ్వు ఇంట్లో అన్నం పెట్టలేక భార్యకి బిడ్డకి నువ్వు బయటకు వచ్చిన తెల్ల వైట్ నోట్ వేసుకుంటే ఎక్కడ కొడుతుంది? బిడ్డకి ఫీజు కట్టలేక నేను లేరున్నాయా అంటే ఎక్కడ కొడుతుంది? ఫీజు కట్టి ఎక్కడ కట్టాలి? ఫీజు కూడా పార్టీ అధ్యక్షులుగా పనిచేశారు. సామయ్య కూడా పార్టీకి కుటుంబం. మీరందరూ కూడా మీ వంతరెడ్డి నాయకత్వాన్ని కూడా ఫామ్ చేస్తాము. జై హింద్, జై జన్మభూమి, జై చంద్రబాబు నాయుడు గారు.
కోరుతున్నాను. ఎవరైనా కూడా సురేష్కి మద్దతు ఇవ్వాల్సింది కోరుతున్నాను. ఇంటి పేరు వచ్చి సురేష్ సల్లా తీసిన మీరందరూ సైడ్ అన్నా కొద్దిగా సైడ్కి ఉంటే సైడ్కి ఉండండి అన్నా కొద్దిగా సైడ్కి ఉండండి సైడ్కి ఉండండి అన్న ఎక్కువ సైడ్కి పక్కకి రాండి అన్న సైడ్ అన్నా సైడ్కి ఉండండి. అందరూ సైడ్ ఓకేనా ఓకే అన్నా పక్కన రండి అన్నా మీరు పక్కకి రండి అన్నా అన్నా మీరు పక్కకి రండి అన్న ఐపీఎల్ వాళ్ళు పక్కకి ఓకేనా రా చాలు ఓకేనా ఓకే ఓకే నాయన చెత్త సైడ్ ఆయన చెప్తా సార్ అబ్బాయి చెప్పేసి రాజశేఖర్
వాళ్ళందరూ రామన్నారు సార్ మేము రోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణంలో 2 సెంట్ల నివేశన స్థలాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు పట్టించుకోవడం లేదని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి జి శశికుమార్ తెలిపారు. ఈ సందర్భంగా కోట తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అనంతరం శశికుమార్ మాట్లాడారు. కోట మండల వ్యాప్తంగా అనేక మంది పేదవాళ్లు ఇళ్ల స్థలాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు లేవని సాకుతో తల్లికి వందనం పథకానికి అనర్హులుగా చాలా మందిని గుర్తిస్తున్నారన్నారు. ఆటో నడుపుకుని జీవిస్తున్న పేదల పొట్ట కొడుతున్నారని తెలిపారు. వాహన మిత్ర తొందరగా అమలు చేసిన ఆటో కార్మికుల్ని ఆదుకోవాలని తెలిపారు. డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీఈసీ నియోజకవర్గ కార్యదర్శి కె నారాయణ, జిల్లా నాయకులు శేషయ్య, భాస్కర్, కృష్ణ, శెట్టి, నజీర్ తదితరులు పాల్గొన్నారు. మేమేంటంటే మెయిన్గా కోట ప్రభుత్వం ఎలక్షన్ రాకముందు హామీ అయితే ఇచ్చింది. అప్పుడు ఏంటంటే 1 సెంటు 1.5 సెంటు లాస్ట్ గవర్నమెంట్ ఇచ్చింది. అవి సరిగ్గా పోలేవు, అవి సరిగ్గా ప్రాంగణం ఉండడం లేదు. మేము అధికారంలోకి వస్తే 2 సెంట్లు పట్టణాల్లో, విలేజ్ 3 సెంట్లు ఇస్తామని చెప్పారు. అందులో భాగంగా జియో ప్రొసీడింగ్స్ కూడా వచ్చాయి. కానీ చాలామంది మనం కూడా మీరు ఎవరుతున్నారో వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, అదే ఈ ఆటో డ్రైవర్లు స్టాండ్లు పెట్టుకొని చేస్తున్నాం. అదే హోటల్లో స్థలాలు కరెంటు బిల్లు ఎక్కువ వస్తున్నాను, మీకు భూమి ఉందని చెప్పి ఇక్కడ రిజెక్ట్ లిస్టులో చేస్తున్నాను. అవి కూడా మీరు అందరూ పేదవాళ్ళకి న్యాయం చేశారు కదా. ఇప్పుడు మేము అందరూ రాసుకున్నాము, మీరు వెరిఫై చేయండి, మేము ఇంకా ఇస్తాము. మీరు కూడా మాకు న్యాయం చేయాలని సరే అందరూ అర్హులైన వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు, అర్హులైన వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు, అర్హులైన వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు, ప్రధాన కోడల ఆటో స్టాండ్లను, కోడల ఆటో స్టాండ్లను, కోడల ఆటో స్టాండ్లను. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏఐటీసీ ఆధ్వర్యంలో కోట మండల కార్యాలయం ముందర ధర్నా చేయడం నిర్వహిస్తూ ఉంది. ఈరోజు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. అందులో భాగంగా ఈరోజు అర్హులైన ప్రతి పేద వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి మీరు చెప్పిన ప్రకారమే, మీరు అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది, మీరు చెప్పిన మాట ప్రకారమే పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి ఈరోజు ఆటో కార్మికులు, పేదవాళ్ళందరూ కూడా ఈరోజు తహసీల్దార్ కార్యాలయం ధర్నా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు అనేక మంది పేదవాళ్ళు ఈరోజు పొట్టకూటి కోసం అనేక రకాల కష్టాలు చేసుకుంటూ ఆటో నడుపుకుంటూ ఈరోజు ఆటో దొలుకున్నటువంటి ఆటో కార్మికులకి ఎక్కడ చూసిన అధికారులు, పోలీసు అధికారులు కానీ ఆర్టీఓ అధికారులు కూడా దాడులు ఆపి వాళ్ళ పట్ల కూడా మానవతా దృక్పథంతో ఆలోచించాలని చెప్పి కూడా ఏఐటీసీకి మేము కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు ప్రధాన కోటల్లో కూడా వాళ్ళు స్టాండ్లు ఏర్పాటు చేసుకొని ఇప్పటివరకు కూడా అనేక రకాల జీవితం సాగిస్తూ ఉంటే ఆ కోటల్లో కూడా అనేక మంది పెత్తందారులు కానీ అధికారులు కూడా వాళ్ళ మీద చలాయించి వాళ్ళు పేదవాళ్ళు కాబట్టి వాళ్ళు ఏం చేయలేరనే ఆలోచనతో ఈరోజు వాళ్ళు స్టాండ్లను కూడా ఎత్తివేసే విధంగా ఈరోజు అనేక రకాల చర్యలు తీసుకోవడం. ఇక్కడైనా కూడా ఎంఆర్ఓ అధికారులు కానీ, తహసీల్దార్ కానీ, రెవెన్యూ అధికారులు కూడా వాళ్ళ పట్ల కూడా వాళ్ళు ఏర్పాటు చేసిన స్టాండ్లు కూడా కొనసాగించాలి. లేని పక్షులు వాళ్ళకి స్పెషల్గా కూడా స్టాండ్లు కూడా టౌన్లో కేటాయించాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు తల్లికి వందనం పథకం చాలా మందికి వాళ్ళని ఆటో తోలుకునే వాళ్ళందరూ కూడా వాళ్ళు 4 వీలర్ ఉంది, 300 యూనిట్లు కరెంట్ ఎక్కువ వస్తుందనో, అనేక రకాల వాళ్ళకి భూమి 5 ఎకరాలు ఉందనో, అనేక రకాల వాళ్ళకి సమస్య లేకపోయినా కూడా వాళ్ళే సమస్య సృష్టించి తల్లికి వందనం పథకంలో కూడా వాళ్ళు అనర్హులు చేస్తున్నారు. వాళ్ళు చదివించుకోవాలంటే కూడా వాళ్ళ విద్యార్థుల్ని కూడా వాళ్ళ పిల్లల్ని చాలా రకాల ఇబ్బందులు పడిన పరిస్థితి ఎదురవుతుంది. అదే ఈరోజు వాహన మిత్ర పథకం లాస్ట్ గవర్నమెంట్లో ఆటో డ్రైవర్లను 10,000 ఇస్తున్నారు. ఆ వాహన మిత్ర పథకం ఇప్పుడు కూడా వీళ్ళు కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన పథకం ప్రకారం కూడా వాహన మిత్ర కూడా వీళ్ళందరూ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రానున్న రోజులు కూడా ఈ ఆటో డ్రైవర్ సమస్యలు అవుతున్నాయి. ముఖ్యంగా అధికారులు వీళ్ళ మీద దాడులు చేసేవేయడానికి కూడా ఆపుకోవాలని చెప్పి ఈ విధమైన సమస్యలను కూడా పరిష్కరించాలని చెప్పి కూడా ఈరోజు సిపిఐ ఏఐటీసీ ఆధ్వర్యంలో కూడా ధర్నా చేసి తహసీల్దార్ కూడా వినతి పత్రం జరుగుతుంది. లేని పక్షంలో సమస్యలను పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో కూడా కూటమి నాయకులు కూడా ఎక్కడో అడ్డుకుంటాం. మా సమస్యలు పరిష్కరించేంత వరకు కూడా ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం. జి శశికుమార్, ఏఐటీసీ నియోజకవర్గ సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి.
అక్రమ కేసుపై అరెస్ట్ అయిన నెల్లూరు జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి కాకని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించేందుకు 3వ తేదీన మాజీ ముఖ్యమంత్రి వైసీపీ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొంటున్నారని వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి తిరుపతి జిల్లా వాకాడ్లోని ఆయన నివాసం వద్ద విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్మీ రాజ్యాంగాన్ని పరిపాలిస్తున్నారని, సుపరిపాలన కాకుండా స్వపరిపాలన చేస్తున్నారని, దానికి నిదర్శనం ఈ అక్రమ కేసులని ఆయన అన్నారు. జైల్లో ఉన్న కాకని గోవర్ధన్ రెడ్డిని కలవడానికి వచ్చేందుకు గత 10 రోజుల నుండి పర్మిషన్ కోసం అప్లై చేసిన ఇప్పటికీ ఎటువంటి స్పందన లేదని, ఫ్లైట్కు అనుమతులు ఇవ్వడం లేదని, కనుక బై రోడ్డు వస్తున్నారని ఈ సందర్భంగా వైసీపీ నాయకులందరూ పాల్గొన్నారని ఆయన తెలిపారు. రాష్ట్ర కూటమి ప్రభుత్వం గడిచిన సంవత్సర కాలంలో అమలు చేసిన హామీలను నెరవేర్చమన్న ఉద్దేశంతో ఇంటింటికి వెళ్లే కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఇచ్చిన హామీల్లో తుంగలు తొక్కి ప్రజల ముందుకు ఎలా వెళ్తారని చూస్తున్నాం. ఏది ఏమైనా అప్పటికీ 2029లో జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రి చేసుకుంటామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పార్టీ సీనియర్ నాయకులు వాకడ్ మాజీ సొసైటీ అధ్యక్షులు కొడవలూరు భక్తవత్సల్ రెడ్డి, నేదురుమల్లి హేమకుమార్ రెడ్డి, సర్పంచ్ సంఘ అధ్యక్షులు దువ్వూరు విజయభాస్కర్ రెడ్డి, పాపారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, దువ్వూరు మధుసూదన్ రెడ్డి, ఏనుగు సుధాకర్ నాయుడు, సన్నారెడ్డి శ్రీనివాసులు రెడ్డి, పలగాడి సంపత్ కుమార్ రెడ్డి, కామరెడ్డి కస్తూరి రెడ్డి, కోట, వాకాడు, చిట్టమూరు మండలాల వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. రో పార్టీలు అనేది లేదు. ఒక మాజీ ముఖ్యమంత్రి జన సందోహం ఉన్నప్పుడు ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వానికి. ఆయన వచ్చినప్పుడు 100 మందే పోవాలంట. అయ్యే పనేనా? ఈ ప్రొటెక్షన్ ఎక్కడ? మొన్న ఏం దాచిపెట్టడంలా వదిలి ఘటన జరిగింది, చివాట్లు పెట్టింది కోర్టు. అసలు ఇంకా నిర్ధారణ కాల. ఆ రోజే ఎస్పీ గారు ఇది వేరేగా జరిగిన ఘటన, వేరే కారు అన్నారు. పచ్చపత్రికలన్నీ మూకుమ్మడిగా లేదు, ఇది జగన్మోహన్ రెడ్డి గారి కారే. ఒకరోజు కారు కూడా తీసుకుపోయారు, మళ్ళీ పక్క రోజు పెట్టేశారు. నిజంగా ఆ కారు అయ్యుంటే ఎవిడెన్స్గా వాళ్ళ దగ్గరే పెట్టుకుంటారు. రిటర్న్ చేశారు. కోర్టు చివాట్లు పెట్టింది. ఏ కారు అయినా ఒకవేళ యాక్సిడెంట్ జరిగితే డ్రైవర్ మీద కేసు పెడతారు, కానీ కారులో కూర్చున్న వాళ్ళ మీద ఎట్ట పెడతారా అని. కుంభమేళలో జరిగింది, మరి దానికి బాధ్యులు ఎవరు అంది. ఆ జడ్జి గారికి తెలియదేమో. కృష్ణా పుష్కరాలు విజయవాడలో జరిగితే చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి. సినిమా షూటింగ్ లాగా పెట్టారు. ఆ డైరెక్టర్ ఒక ఆయన ఉంటాడు, బోయపాటి సీను. ఎంతమంది చనిపోయారు? ఏమైంది కేసు? ఎలక్షన్ ముందర కందుకూరులో చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ జరిగేటప్పుడు ఎంతమంది చనిపోయారు? అది కరెక్టా నేను అంటాంలా. ఒక లీడర్ వచ్చినప్పుడు జనసందోహం ఉంటుంది, దాన్ని కంట్రోల్ చేయాలి. అందుకనే పోలీసు ప్రొటెక్షన్ కావాలి, రో పార్టీలు పెట్టాలి అని చెప్తున్నాం. అసలు హెలిప్యాడ్ పర్మిషన్ ఇవ్వకపోతే బై రోడ్ వస్తుంది. బై రోడ్ వచ్చారంటే జనసందోహం ఇంకా ఎక్కువ ఉంటుంది. అది మా చేతుల్లో లేదు. ప్రజల కోరిక ప్రజలు తెలియజేస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు మేము మీతో ఉన్నాము సార్ అని తెలియజేయటం. ఎల్లుండి వస్తున్నారని 10 రోజుల ముందర చెప్తే ఇప్పటి వరకు పర్మిషన్ ఇవ్వాలి. ఇదిగో అదిగో హెలిప్యాడ్ పర్మిషన్ ఇవ్వకపోతే రోడ్డు మార్గాన రావాలని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. 3వ తేదీ ఉదయం జైలుకి గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించడానికి చూడడానికి రావటం జరుగుతుంది. మీడియా మిత్రుల ద్వారా అందరికీ, నెల్లూరు జిల్లా వాసులందరికీ తెలియజేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు నెల్లూరుకి.
స్వపరిపాలనలో తొలి అడుగు కూడా మీరందరూ వచ్చి కూటమి నాయకుల్ని నిలదీయండి, అడగండి. మేము చేసిన మంచి పనులు తెలియజేయమంటున్నారు. తెలుసుకోండి ఏం చేశారో, ఏం చేయలేదో మీరు చెప్పండి. మంచి ప్రభుత్వం దారి చూపించింది జగన్మోహన్ రెడ్డి గారు. 40% ఓట్లు పడ్డాయి. ఆంధ్ర రాష్ట్ర ప్రజల వెంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని మరొకసారి తెలియజేసుకుంటూ, రెడ్ బుక్ రాజ్యాంగం 4 రోజులే ఉంటుంది. దానికి తోడ్పడుతున్న అధికారులు ఆలోచించి అడుగులు వేయండి. మీరు అందరికీ పనిచేయాలి. ఇబ్బంది పెట్టొద్దు, రేపు ఇబ్బంది పడొద్దు. రాజకీయ పార్టీ నాయకులు అంటారా? తప్పకుండా తప్పు చేస్తున్న వారు మూల్యం చెల్లించుకోక తప్పదు. రామ్ కుమార్ రెడ్డి చాలా మెతకోడు, మంచివాడు, ఇలాంటి పనులకు దిగడు అంటున్నారు. నన్ను కూడా మార్చేసింది కూటమి ప్రభుత్వం. నన్ను కూడా మార్చింది. తప్పకుండా చర్యలు తప్పు. రాజకీయ పార్టీ నాయకులు ఎవరు ఏ చేస్తున్నారో కూడా మాకు తెలుసు. పత్రికాముఖంగా తెలియజేస్తుందా, మేము ప్రజల వెంటే ఉంటాం, ప్రజలు మేలుకోలేవాళ్ళం, ప్రజలకు మంచి చేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట, చెప్పిన మాట ప్రకారం మేమందరం నడుచుకుంటూ రాబో ఎలక్షన్లో తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. తిరుపతి జిల్లా నాయుడుపేటలో వీఆర్ఓగా పదవి విరమణ చేసిన ఆరుముఖం నగర్ సచివాలయాన్ని వీఆర్ఓ రవీంద్రబాబు నాయుడుపేట మండల తహసీల్దార్తో పాటుగా సిబ్బంది సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయుడుపేట తహసీల్దార్ రాజేంద్ర, సుల్లూరుపేట తహసీల్దార్ గోపిరెడ్డి, కోట తహసీల్దార్ జెజె రావులు, తహసీల్దార్ కార్యాలయ వీఆర్ఓలు సిబ్బంది పాల్గొన్నారు. రవీంద్రబాబు మాట్లాడుతూ, నా 17 ఏళ్ల వీఆర్ఓ ప్రయాణంలో నాకు సహకరించిన తోటి అధికారులకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు. ఏ పనైనా ఆయనకి చెప్పిన పని వెంటనే చేసి, ఏ పనైనా చెప్పినా అంటే అది కాకుండా వేరే పని నేను చెయ్యను అనే మాట ఆయన కంప్యూటర్ రిపోర్ట్లు ఇచ్చాడు. ఏందా కంప్యూటర్ రిపోర్ట్ ఇచ్చినారంటే ఇంట్లో కూర్చొని వాళ్ళ అమ్మాయి దగ్గర చేయించాడు. అలా అరుదు రెవెన్యూలో. ఎందుకంటే డబ్బులకు ఆశపడేవాడు కాదు. వీఆర్ఓగా పనిచేసి ఎక్కడా మచ్చలేని అందరు వీఆర్ఓ కూడా ఆయన గైడ్ లైన్స్ ఇస్తూ ఈ మండలాన్ని ఇప్పటి వరకు మన రాజేంద్ర ఆధ్వర్యం. ఈరోజు నేను నాయుడుపేట ఆత్మోక నగర్ గ్రామ రెవెన్యూ అధికారిగా పనిచేస్తూ 30/6/2025 మా తహసీల్దార్ వారి కార్యాలయంలో పదవి విరమణ చేస్తాను. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ నేను 2008లో నామినీగా ప్రమోట్ అయ్యి నా 17 సంవత్సరాలు సర్వీస్ చేశాను. ఈ సర్వీస్లో ఫస్ట్ పెలకూరు మండలం వచ్చి 1.5 సంవత్సరము, తర్వాత నాయుడుపేట 10 సంవత్సరాలు, మామూలు చిట్టమూరు మండలం వచ్చి 5.5 సంవత్సరం చేయడం జరిగింది. కాబట్టి నేను పనిచేసిన ప్రతి గ్రామంలో కానీ అధికారులు కానీ ప్రజలు కానీ ఈ 17 సంవత్సరాల్లో నా మీద అభిమానాన్ని చూపించి నా యొక్క సర్వీసుల్లో వాళ్ళకి నేను నా తగ్గ సహాయం చేశాను. కాబట్టి నన్ను ఇప్పటికీ అభిమానంగానే చూస్తారు. ఏ విలేజ్ చేసినా ఇప్పటి వరకు నన్ను అభిమానంగానే చూస్తారు. నాకు భగవంతుడు ఏం ఇచ్చాడంటే ఈ 17 సంవత్సరాల సర్వీసులో ఎలాంటి చిన్న రిమార్కు లేకుండా భగవంతుడు నన్ను ఈ పదవి విరమణ చేపిస్తున్నాడు. కాబట్టి భగవంతుడి ద్వారా మీకు అందరికీ, నన్ను అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి ఒక్కసారి మీకు అందరూ కృతజ్ఞత భావన తెలియజేస్తున్నాను.
తిరుపతి జిల్లా నాయుడుపేటలోని ట్రినిటీ హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ సందీప్ డాక్టర్ల దినోత్సవం సందర్భంగా నాయుడుపేట సుల్లూరుపేటలోని సహా డాక్టర్లకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడారు. నాయుడుపేటలో మేము హాస్పిటల్ స్టార్ట్ చేసినప్పుడు వైద్యం కోసం నెల్లూరు, తిరుపతి ప్రాంతాలకు ఇక్కడ ప్రజలు వెళ్లేవారని, ఎన్నో వ్యయప్రేసలు కోర్చి అంత దూరం వెళ్లి వైద్యం చేసుకోవడం కష్టంగా ఉండదని, మేము ఇక్కడ హాస్పిటల్ ప్రారంభించిన తర్వాత ఎన్నో హాస్పిటళ్లు సుల్లూరుపేట, నాయుడుపేట ప్రాంతాల్లో ప్రారంభం అయ్యాయని, అందుకు చాలా సంతోషంగా ఉందని, అలాగే ఇప్పటి పరిస్థితి దృష్ట్యా నాయుడుపేట, సుల్లూరుపేట చుట్టుపక్కల ప్రాంతాల్లో గుండె జబ్బుల హాస్పిటల్స్ ఏర్పడి త్వరితగతిన గుండె జబ్బులకు వైద్యం అందిస్తే ఎన్నో ప్రాణాలు కాపాడేందుకు వీలుంటుందని ఆయన తెలిపారు. అందరికీ నమస్కారము. నేను డాక్టర్ సందీప్ ఆదవరం, చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్, ట్రినిటీ హాస్పిటల్, నాయుడుపేట. ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా సూలూరుపేట, నాయుడుపేట పట్టణాల్లో ఉన్నటువంటి నా తోటి డాక్టర్ మిత్రులకు, అదేవిధంగా సేవ చేయటువంటి గవర్నమెంట్ మరియు ప్రైవేట్ డాక్టర్లకు డాక్టర్స్ డే శుభాకాంక్షలు. డాక్టర్స్ డే సందర్భంగా ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నా. మరి నాయుడుపేట, సూలూరుపేట పరిసరాలలో మేము ట్రినిటీ హాస్పిటల్ మొదలుపెట్టే టయానికి కేవలం ఎంబీబీఎస్ డాక్టర్స్ కూడా అందుబాటులో ఉండే పరిస్థితి లేదు. ప్రతి చిన్న విషయానికి కూడా పేషెంట్స్ అందరూ కూడా నెల్లూరుకు కానీ లేదా తిరుపతికి ఎంతో వ్యయ ప్రయాసాలు కూర్చి ప్రయాణాలు చేసి ట్రీట్మెంట్ కోసం వెళ్ళేవాళ్ళు. ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా సర్జరీ తర్వాత కానీ తర్వాత ఇంకేదైనా ట్రీట్మెంట్ కోసం రివ్యూస్కి వెళ్ళేవాళ్ళు. దీనివల్ల వారికి సమయము, డబ్బు, శ్రమ 3 వృధా అయ్యేటివి. మేము 10 సంవత్సరాల క్రితం ట్రినిటీ హాస్పిటల్ పెట్టి చిన్నపిల్లలకి, అదేవిధంగా ఎముకలకు సంబంధించిన స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ట్ చేసినప్పుడు ఇప్పటికీ దాదాపుగా ఒక 8,000 నుంచి 10,000 మందికి సర్జరీస్ ద్వారా, అదేవిధంగా ఎంతోమంది చిన్నపిల్లలకి ఇన్ పేషెంట్ ద్వారా వైద్యం ఇవ్వడం జరిగింది. మమ్మల్ని చూసి ఉత్సాహంతో మాతో పాటుగా చాలామంది స్పెషలిస్టులు నాయుడుపేట, సూలూరుపేటకి రావడం జరిగింది. ఇది చాలా సంతోషించాల్సిన విషయము. ఇదే క్రమంలో నేను నా తోటి డాక్టర్స్ని, అదే కార్డియాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ ఇలాంటి సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ కూడా మన సూలూరుపేట, నాయుడుపేట కానీ రాగలిగితే ఆ గోల్డెన్ పీరియడ్లో మనం ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాము. హెమరేజ్ వచ్చినప్పుడు, లేకపోతే స్ట్రోక్ వచ్చినప్పుడు 1 గంట లోపల ఆపరేషన్ చేయగలిగితే పేషెంట్ బతికే అవకాశాలు దాదాపు 90 నుంచి 100% ఉంటాయి. మనం ఇక్కడ నుంచి నెల్లూరుకు, తిరుపతికి పంపించే లోపల అక్కడికి వెళ్ళి స్కానింగ్లు చేసుకొని డాక్టర్లు చూసి చేసేసరికి ఆ గోల్డెన్ పీరియడ్ పోయి 4 గంటల లోపల పేషెంట్ చనిపోతూ ఉన్నారు, లేదా పర్మనెంట్గా డిసబిలిటీకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఈ ప్రజల్ని ఒక తోడ్పాటుతో ఇక్కడ ప్రజలు అందించేటువంటి సహకారంతో మేము ఇన్స్పైర్ అయినట్టుగా మమ్మల్ని చూసి ఇంకా చాలామంది ఇన్స్పైర్ అయ్యి యంగ్ జనరేషన్ పెరిఫరీలో సెటిల్ అవ్వాలని, పెరిఫరీలో వాళ్ళ సర్వీసెస్ ఇవ్వాలని ఈ డాక్టర్స్ డే సందర్భంగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తిరుపతి జిల్లా నాయుడుపేటలోని చిగురుపాడు గ్రామంలో నిర్మించిన రోడ్డును సుల్లూరుపేట శాసనసభ్యురాలు వెన్నెలవల విజయశ్రీ ప్రారంభించారు. దీంతో గ్రామస్తులు ఆమెను గుర్రంపై గ్రామంలోకి తీసుకెళ్లారు. అనంతరం ఆమె మాట్లాడారు. ఈ రోడ్డు చిగురుపాడు గ్రామస్తుల కళ అని, గత 30 సంవత్సరాలుగా ఈ రోడ్డు నిర్మాణం కొరకు ఆ గ్రామస్తులు పోరాటం చేస్తున్నారని, ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ప్రజల అభివృద్ధికి నిరంతరం కృషి చేసే వ్యక్తి అని, ఆయన ఆదేశాలతోనే ఈ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టడం జరిగిందని, అందుకు సహకరించిన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఆమె తెలిపారు. అమ్మా డాడీ చిగురుపాడు రోడ్డు గురించి ఎదురు చూస్తున్న ప్రజలందరికీ ఈరోజు మనం
1,95 లక్షలతో మనం ఈ రోడ్డు వేసుకోవడం జరిగింది. 20 సంవత్సరాలుగా రోడ్డు లేక, అలాగే ప్రచారంకి వచ్చినప్పుడు కూడా ఎంతో మంది నన్ను ఈ రోడ్డు గురించి కూడా అడిగారు. ఈ రోడ్డు వేయించమని కూడా చాలామంది అడగడం జరిగింది. మా నాన్నగారు అలాగే ఎంతో మంది నాయకులు ఈ రోడ్డు గురించి కూడా వేసుకోవడానికి చాలా కృషి చేశారు. వాళ్ళందరి కష్టంతో ఇవాళ మనం ఈ రోడ్డు వేసుకోవడం, ఇవాళ ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ రోడ్డు కోసం కష్టపడ్డ మా అన్నయ్యకి, అలాగే అందరికీ కూడా కాంట్రాక్టులు ఇక్కడ వర్క్ చేసిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా అటు అభివృద్ధి ఇటు సంక్షేమాన్ని రెండు సమపాలనలో తీసుకెళ్తూ మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మీ అందరికీ తెలుసు, మనం కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం రోజులైంది. ఈ సంవత్సరం రోజుల్లోనే మనము ఆయన చెప్పిన సూపర్ 6 పథకాలన్నీ కూడా అమలు చేసుకుంటూ వచ్చారు. గత ప్రభుత్వం చేసిన అప్పులన్నీ అధిగమించి ఇప్పుడు మనం అన్ని చోట్ల అభివృద్ధి, రాష్ట్రం అంతటా కూడా అభివృద్ధి జరుగుతుంది. మీకు వారం క్రితమే మనకు ఈ సంవత్సరం రోజులు అయిన దానికి మనకు తొలి అడుగు అని కూడా సుపరిపాలన తొలి అడుగు అని కూడా కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టడం జరిగింది. 2వ తారీఖు నుంచి ప్రతి ఇంటికి, ప్రతి గ్రామానికి, ఇంటింటికి వెళ్ళి మనము అమలు చేసిన పథకాలు, మనం చేసిన అభివృద్ధి గురించి కూడా ప్రతి ఒక్కరికి కూడా చేసే కార్యక్రమం కూడా మొదలు పెట్టబోతున్నాం. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం చిట్టమూరు తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో చిట్టమూరు వీఆర్ఓ పదవి విరమణ చేసిన కాంతారావును తహసీల్దార్లు, అధికారులు పలువురు షాల్వా కప్పి పూలమాల వేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కాయలి సతీష్ కుమార్, శ్రీనివాస శర్మ, ఎంపీడీఓ మనోహర్ గౌడ్, టీడీటీ నిరంజన్ బాబు, రెవెన్యూ సిబ్బంది పలువురు పాల్గొన్నారు. నేను సునీల్ బ్రదరు బీఈడి విద్యానగర్ కాలేజీలో చదివాను. ఆ సమయంలో మా నాన్నగారు చనిపోవడం, ఆ సమయంలో విద్యానగర్లో చెప్పాను 2 నిమిషాలు ఆగండి, ముందు మా వాళ్ళు తర్వాత చేస్తాం. రండి గ్రామ రెవెన్యూ బాస్ లెక్కే ఎంపీడీఓ గారంటే వారిని కూడా ఒక చేయి వేసి, కాంతారం మీద కాదు కార్యక్రమం, ఒక చేయి వేసి ఉంగరం కూడా తొడగలసిందిగా కోరుతున్నాను. తహసీల్దార్ చిట్టమూరు వారిని కాంతారావుకు రింగ్ వేయవలసిందిగా కోరుతున్నాను. బంగారు ఉంగరం జోబులో పెట్టుకోవద్దు, తీయండి. చప్పట్లు కొడితే బాగుంటుంది, ఎందుకంటే 18 ఏళ్ళుగా ఆయన చేసినటువంటి సేవకు మేము ఇస్తున్నటువంటి ఒక చిరు కానుక మాత్రమే ఇది. దయచేసి అందరూ కూడా వాళ్ళే చెక్ చేసుకున్నారు కదా. ఓకే, తర్వాత సన్మానించవలసిందిగా కోరుతున్నాను. వీరి తర్వాత గ్రామ సర్వేయర్లు, మండల డిప్యూటీ సర్వేయర్ వాళ్ళ స్టాఫ్ను తర్వాత సన్మానించవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు ఆల్ విఆర్ఓస్ పూలమాల శాల్తో బొడంగుంట కాంతారావుని సన్మానిస్తూ ఉన్నారు. గ్రామ రెవెన్యూ తర్వాత సచివాలయం స్టాఫ్ వచ్చినారు. చిట్టమూరు సచివాలయం స్టాఫ్ ఆహ్వానిస్తూ ఉన్నాను. కాంతారావు గారిని సన్మానం చేస్తున్నారు. కాంతారావును కోరుతున్నాను. మీకు వన్స్ అగైన్ థ్యాంక్స్ యూ సార్. ఇంత దూరం నుంచి ఒక విఆర్ఓ కోసం రావడం అనేది మీకు గొప్ప మనసుకు నిదర్శనం. కాబట్టి మరొకసారి మీకు వందనాలు నిర్వహిస్తున్నాం చేస్తున్నాం సార్, వందనాలు. తర్వాత గ్రామ రెవెన్యూ అధికారులందరూ కూడా రెడీగా ఉండండి. ఆల్ విఆర్ఓస్ మొత్తం రెవెన్యూ అధికారులందరూ కూడా, గ్రామ రెవెన్యూ అధికారులందరూ కూడా షాల్తో తర్వాత ఒక్కొక్కరిని సన్మానించవలసిందిగా కోరుతూ ఉన్నాను. తర్వాత జనార్దన్ గారు ఓజిలి తహసీల్దార్ ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్, ఆయన కాంతారావు మీద ఉన్నటువంటి అభిమానంతో
ఎందుకంటే ఆ విధమైనటువంటి పెర్ఫార్మెన్స్ ప్రదర్శించారు కాబట్టి ఇంతమంది ఇంత పాజిటివ్గా చెప్పారు కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మిగతా సిబ్బంది కానీ విఆర్ఓలు కానీ మిగతా వారు కూడా వారిని ఆదర్శంగా తీసుకొని తమ విధిలో తమ జాబ్లో ఆ విధంగా ప్రదర్శిస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. కోగిలికి వచ్చాడు. అప్పటి నుంచి నేను మళ్ళీ చిట్టమూరుకు వచ్చినా కూడా సార్ ఇక్కడే ఉన్నారు. గత 9-10 సంవత్సరాల నుంచి ఒకే మండలంలో చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇన్ని పార్టీలు మారినా ఇన్ని ప్రభుత్వాలు మారినా అతను మాత్రం 10 సంవత్సరాలు చేయడం అంటే చిన్న విషయం కాదు. ఆయన టాలెంట్కి అది ఒక ఉదాహరణ. కాబట్టి ఆయన్ని చూసి అందరూ ఏ విధంగా ఉద్యోగం చేయాలనేది నేర్చుకుని చేయవలసిందిగా కోరుతూ సెలవు. పార్టీలతో సంబంధం లేకుండా బ్రహ్మాండంగా ఈడ ఉద్యోగం చేయగలడు అంటే మితభాషి, అందరితో కూడా స్నేహపూర్వకంగా ఉంటాడు. కాబట్టి రాజకీయంగా ఏ పార్టీ వచ్చినప్పుడు కూడా అందరూ కాంతారావు మాకు కావాలని అన్నారే కానీ ఎవరు కూడా ఈ కాంతారావు మాకు వద్దు అన్న దాఖలాలు లేవు. అది కాంతారావు గొప్ప విషయం. ఇంకా రెండోది పోతే బిడ్డలు చెప్పారు, ఇంటిలో ఉన్నటువంటి ఒక స్త్రీ వెళ్ళిపోయినప్పుడు ఆ ఇంట్లో దీపం లేనట్టే, అంటే దీపం పెట్టే దిక్కు కూడా లేదని మన పెద్దోళ్ళు అంటూ ఉంటారు. అలాంటి దిక్కు లేకపోయినా ఇక్కడ ఉద్యోగ బాధ్యతల్లో ఏదైనా సెలవు పెట్టిన రోజు తప్ప ఆదివారం రమ్మన్నా కూడా వస్తాడు, ఎంత తుఫానైనా వస్తాడు. డ్యూటీలో మాత్రం ఎక్కడ కూడా నిర్లక్ష్యంగా ఉండడు. ఈ పని చేయాల కాంతారావు అంటే ఆ పని చేస్తాడు. తను వినకపోయినా అసిస్టెంట్ను పెట్టుకొని అందరూ విఆర్ఓలతో పాటు సమానంగా ముందుకు పరిగిస్తాడే కానీ ఎక్కడ కూడా వెనక్కున్నటువంటి దాఖలాలు అయితే కాంతారావుకి లేవు. బిడ్డలు కూడా మంచి పొజిషన్కి వచ్చారంటే మన ప్రవర్తన బట్టే, మన తీరును బట్టే, మన నడవడికను బట్టే మన బిడ్డలు అవి నేర్చుకుంటూ ఉంటారు. నేను మంచోళ్ళు అయితే నా బిడ్డలు మంచి దోవలో పోతారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలంలోని తిక్కవరం జడ్పీ హైస్కూల్లో రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ వ్యవస్థాపక అధినేత రాజనేని శ్రీనివాసులు నాయుడు దాతృత్వంతో రాజనేని వారి ప్రతిభా పురస్కారం కార్యక్రమం ఏర్పాటు చేశారు. 2024-2025 విద్యా సంవత్సరంలో మండలంలో 500కు పైగా మార్కులు సాధించిన 27 మంది విద్యార్థులకు మొదటి బహుమతిగా 584 మార్కులు సాధించిన నెల్లబల్లి రెట్టుపల్లి హైస్కూల్ విద్యార్థి ఎం శేఖర్కు 20,000 రూపాయలు, రెండవ బహుమతిగా 573 మార్కులు సాధించిన వరగలి హైస్కూల్కు చెందిన పి పురుషోత్తంకు 10,000 రూపాయలు, మూడో బహుమతిగా 565 మార్కులు సాధించిన ఎన్ఆర్పల్లి హైస్కూల్కు చెందిన పి నవీన్ కుమార్ 10,000 రూపాయలని, అలాగే మిగిలిన విద్యార్థుల ఒక్కొక్కరికి 5,000 రూపాయల వంతున అందించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపక అధినేత రాజనేని శ్రీనివాసులు నాయుడు మాట్లాడారు. ప్రతి విద్యార్థి తమ జీవితాలను ఉన్నత స్థాయికి చేరుకోవడానికి లక్ష్యాన్ని ఎంచుకుని లక్ష్యం దిశగా ముందుకు సాగాలని తెలిపారు. విద్యకు పేదరికం ఎప్పుడు అడ్డు కాదని, లక్ష్య సాధనలో అనేక అవంతరాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించి లక్ష్యాన్ని ఛేదించారని, విద్యార్థులకు విద్యను, పేదవారికి వైద్య సహాయం అందించడంలో మా ట్రస్ట్ ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. అనంతరం మండలంలోని పాఠశాల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు ఆయన ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు అర్బన్ విద్యాశాఖ అధికారి అబ్దుల్ హమీద్, ట్రస్ట్ కార్యదర్శి రామయ్య నాయుడు, తిక్కవరం, చింతవరం, కడివేడు, రెట్టపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి రమణయ్య, శివ, సుబ్రహ్మణ్యం, శ్రీనివాసులు, విజయలక్ష్మి, చంద్రశేఖర్, పివి కృష్ణారెడ్డి, ప్రజేంద్ర రెడ్డి బాబు తదితరులు శ్రీనివాసరెడ్డి గారిని ఘనంగా సత్కరిస్తా ఉన్నారు, సన్మానిస్తా ఉన్నారు. రాజనేని అంటే రాజు ప్రోగ్రామ్ ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ప్రోగ్రామ్ని చేద్దాము ఎవరైనా 10 out of 10 ఫస్ట్ వస్తే 1,00,000 రూపాయలు ఎప్పుడు ఇద్దాము అనుకుంటా ఉంటే ఎప్పటికీ అది కుదరలేదు. కానీ ఈసారి అలా ఇప్పటికి 6-7 సంవత్సరాలు అయిపోయింది గోరు ముందు స్టార్ట్ చేసి చెప్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ సంవత్సరం మన ప్రజేంద్ర ఈ టీచర్స్ 500 అబవ్ వచ్చిన వాళ్ళకి మనం ఇద్దాము, ఏదో ఒకటి చేద్దామంటే తప్పకుండా ప్రజేంద్ర మనం ఏదో ఒకటి చేద్దాము. ఎందుకంటే 5-6 సంవత్సరాలు అయింది నా డ్రీమ్. నిజంగా ఈ అవకాశం మా ట్రస్ట్కి కలగటం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే 550 మార్కులు కూడా కొంతమందికి వచ్చాయి. ఇక్కడ చిల్లకూరు మండలంలో 584 మార్కులు వచ్చాయంటే చాలా గ్రేట్. నాకు వచ్చిన మార్కులు తెలిసే 10th లో మీకు 324 మార్కులు, సెకండ్ క్లాస్ 324 మార్కులకే ఈ స్టేజ్లో ఉంటే 584 మార్కులు వచ్చిన వాళ్ళు ఎంత స్టేజ్లో ఉంటారో ఊహించడానికి కూడా చాలా కష్టంగా ఉంది. డెఫినెట్గా మీరు ఆ స్టేజ్కి వెళ్తారా పిల్లలు? 500 మార్కులు అంటే చాలా ఎక్కువ.
మన ప్రభుత్వ పాఠశాలలో 500 పైన చదువుతున్నారంటే చాలా మంచిది. ఎవరైనా ఒక స్టూడెంట్ ఒక లక్ష్యాన్ని ఎంచుకోండి. ఏమ్మా స్టూడెంట్స్ వింటున్నారా? ఒక అత్యున్నతమైన లక్ష్యాన్ని ఎంచుకోండి. ఆ లక్ష్యం కోసం కష్టపడండి. ఆ లక్ష్యంను చేరేటప్పుడు ఎన్నో నోళ్ళు మిమ్మల్ని తిడతాయి, ఎన్నో కళ్ళు చులకలుగా చూస్తాయి, ఎంతోమంది మిమ్మల్ని దూరంగా పెడతారు. అయినా మీరు పట్టించుకోవద్దు, సరేనా? ఆ లక్ష్యాన్ని చేరుకున్న రోజు మాత్రం మిమ్మల్ని తిట్టిన నోళ్ళు మిమ్మల్ని పొగుడతాయి, మిమ్మల్ని చిన్న చూసిన కళ్ళే మీ చూపు కోసం వెంపర్లాడతాయి, మిమ్మల్ని దూరంగా పెట్టిన మనుషులే మీ దగ్గరకు వస్తారు, సరేనా? ఒకటే లక్ష్యాన్ని అయితే మీరు ఎంచుకోవాలా. మంచి లక్ష్యాన్ని ఎంచుకోవాలా. ఆ లక్ష్యాన్ని మీరు సాధించాలా. ఎన్నో కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, కానీ లక్ష్యం మీదనే మన దృష్టి ఉండాలి. ఉన్నప్పుడే మనం బాగుంటాం, మన కుటుంబం బాగుంటుంది, గ్రామం బాగుంటుంది, దేశం బాగుంటుంది, సరేనా? ఆ లక్ష్యాన్ని ఛేదించడానికి ఆర్థిక ఇబ్బందులు, శారీరక ఇబ్బందులు అవేమీ అంటారు, దానికి నిదర్శనం నేనే, సరేనా? నాకు డబ్బు లేదు, లేదంటే నేను అక్కడికి ఇక్కడికి వెళ్ళలేకపోతున్నాను, అందుకని నేను చదవలేకపోతున్నాను అని మనం సర్ది చెప్పుకుంటే అది తప్పు. మనకు నాలెడ్జ్ ఉంటే, కష్టపడే తత్వం ఉంటే ఆర్థిక ఇబ్బందులు కానీ శారీరక ఇబ్బందులు కానీ ఏది అడ్డు రాదు. డెఫినెట్గా మీ లక్ష్యాన్ని మీరు చేరుకుంటారు, సరేనా? ఈ సంవత్సరం 24-25 ఎడ్యుకేషన్ సంవత్సరంలో 10th క్లాస్లో 500 అబోవ్ వచ్చిన వాళ్ళకి మా ట్రస్ట్ తరఫున ఫస్ట్ ప్లేస్ మన మండలంలో వచ్చిన వాళ్ళకి 20,000 రూపాయలు, 2-3 ప్లేస్ వచ్చిన వాళ్ళకి 10,000 రూపాయలు, మిగతా 24 మందికి 5,000 రూపాయలు. దాంతోపాటు స్పోకెన్ ఇంగ్లీష్, వొకాబులరీ అండ్ హౌ టు రీచ్, ఎలా మీరు కోటీశ్వర్లు అవ్వాలనే ఒక బుక్ కూడా మీకు ఇస్తున్నాము, ఒక ఫైల్ ఫోల్డర్ కూడా ఇస్తున్నాము. ఎందుకు ఇంగ్లీష్ బుక్స్ మీకు ఇచ్చానంటే, ఈరోజు మీరు ప్రపంచంలో ఒక విలేజ్, మీరు ఎక్కడికైనా వెళ్ళి జాబ్ చేయొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, కానీ మీరు ఎక్కడైనా ఉండాలి, ఎక్కడైనా మీరు మీ స్థానాల్లో ఉన్నత స్థితికి వెళ్ళాలంటే ఇంగ్లీష్ అనేది కంపల్సరీ. అది లేనిదే మనం బతకలేం, అలా అయిపోయింది. ఇంగ్లీషు మనిషి 2 కలిసిపోయారు. అందుకని మీరు ఫస్ట్ మీ స్పోకెన్ ఇంగ్లీష్, మీకు ఎంతైనా సబ్జెక్ట్ ఉండొచ్చు, ఏదైనా వచ్చు, కానీ మనకు కమ్యూనికేషన్ స్కిల్స్, వొకాబులరీ చాలా ఇంపార్టెంట్. అవి 2 ఉన్నప్పుడే మన కెరీర్లో మనం ఉన్నత స్థానానికి వెళ్తాం. చాలామంది నా దగ్గరికి వస్తుంటారు, ప్రభుత్వ పాఠశాల చదివిన పిల్లలు, సబ్జెక్ట్ ఉంటుంది కానీ వాళ్ళకి వొకాబులరీ ఉండదు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవు. దానివల్ల మంచి ఎంఎన్సీ కంపెనీల్లో జాబ్ని కోల్పోతున్నారు. మనం ప్రూవ్ చేసుకోవచ్చు, కానీ దానికి వెళ్ళాలంటే కంపల్సరీగా మన కమ్యూనికేషన్ స్కిల్ ఉండాలా, వొకాబులరీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటేనే మనం ముందుకెళ్ళగలం. ఏదైనా ఒక అవకాశం వస్తేనే దాంట్లో మనం ప్రూవ్ చేసుకోగలం, కానీ అవకాశమే రావాలంటే తప్పకుండా ఈ స్కిల్స్ అనేవి ఉండాలా. మీరందరూ బాగా చదవండి. ఈసారి 27 మంది తీసుకున్నారు, నెక్స్ట్ టైము ఆ సంఖ్య 50కి పెరగాలి. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, 500 అబో అందరూ తీసుకుంటే అందరికీ ఇస్తాం, ఖచ్చితంగా అందరికీ ఇస్తాం. కావాలంటే మీకోసం ఇంకొక 10 రోజులు ఎక్కువ కష్టపడైనా సరే నా ప్రొఫెషన్ అనేది సంపాదించి మీకోసం డబ్బులు ఖర్చు పెడతాను తప్పకుండా, ఓకేనా? విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చిన. తిరుపతి జిల్లా చిల్లకూరులోని శంకర గిరిజన కాలనీలో తహసీల్దార్ శ్రీనివాసులు అధ్యక్షతన పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ పౌర హక్కులపై గిరిజనులకు అవగాహన కల్పించారు. ఇల్లు లేని పేదలకు త్వరలోనే ఇళ్లను మంజూరు చేయడం జరుగుతుందని, స్పెషల్ డ్రైవ్లు నిర్వహించి ఆధార్ కార్డులు లేని వారికి ఆధార్ అందించడం జరుగుతుందని, ప్రతి ఒక్కరు తమ పిల్లల్ని చక్కగా చదివించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఏ పూర్ణం, మాజీ సర్పంచ్ నెల్లూరు రామూర్తి, హౌసింగ్ ఏఈ షబ్బీర్, సోషల్ వెల్ఫేర్ హెచ్డబ్ల్యూ పద్మజ, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లైన్మెన్ మల్లికార్జున, హెల్త్ డిపార్ట్మెంట్ సూపర్వైజర్ రవికుమార్ తదితరులు ఉన్నారు. ఎంఆర్ఓ ఆఫీస్కి వస్తుంటారు, వాళ్ళ సమస్యలని పరిష్కరిస్తుంటాము. ఈ మధ్యకాలంలో రెవెన్యూ జరిగినప్పుడు మీరు కొంతమంది ఇళ్ల స్థలాలు కావాలని చెప్పేసి మాకు అర్జీ సమర్పించారు. వాటిలన్నిటి కూడా మేము ఎంక్వైరీ చేశాము. మీకందరూ కూడా ఇళ్ల స్థలాల తొందరలో మేము ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఆయన ఆదేశాల ప్రకారం అర్హులైన వాళ్ళందరికీ కూడా మేము ఖచ్చితంగా ఇళ్ల స్థలాలను ఏర్పాటు చేస్తాము. ఇకపోతే ఇవి కాకుండా ఆధార్ కార్డులకు సంబంధించినటువంటి లేనటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు.
వాళ్ళకు కూడా ఆధార్ సెంటర్ల సంబంధించి ఏర్పాటు చేసినాము. అక్కడ కూడా మీ ఆధార్ కార్డుని ఎన్రోల్మెంట్ చేసుకొని ఎవరికైతే ఆధార్ కార్డు లేవో ఆ పిల్లలందరినీ కూడా దానికి ఎన్రోల్మెంట్ చేసి పిల్లలందరినీ చదివించాలని చెప్పేసి మేము సందర్భం కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరు కూడా మీరు మీ పిల్లల్ని చక్కగా చదివించి మంచి విద్యావంతులు చేయండి. ఎందుకోసం అంటే చదువు అనేది ముఖ్యం. మనకు చదువుంటే మీకు ఎంత ఆస్తున్నా సరే చదువున్నప్పుడు ఈ తారతమ్యాలు లేకుండా కులమత భేదాలు లేకుండా మనం ఒక సమాజంలో గౌరవపదంగా మనం జీవించాలంటే ఖచ్చితంగా చదువు ఉండాలి. కాబట్టి ఈ కాలనీలో అందరూ చాలా వరకు మెచ్యూరిటీ అంటే బాగా ఉన్నటువంటి వ్యక్తులు అక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మోటివేట్ చేస్తున్నారు అందరినీ కూడా. మిగతా వాళ్ళు కూడా అదే వాళ్ళలాగానే ఏదో ఒక దాంట్లో ఏదో ఉద్యోగం చేసుకొని మీ యొక్క భవిష్యత్తుని మీ యొక్క పిల్లల భవిష్యత్తుని మంచి ముందుకు తీసుకెళ్లాలా. అందరితో పాటు సమానంగా సమాన హక్కులు అనుభవిస్తూ మీరందరూ కూడా ఈ సమాజంలో స్వేచ్ఛగా జీవించాలి. ఎటువంటి పొరపచ్చాలు లేకుండా మనం ఇవి అడిగితే ఏమంటారో మనం ఇది అడగచ్చు అడగకూడదు, మనకు రోడ్డు లేదు రోడ్డు అడగచ్చు అడగకూడదు, మన కాలనీకి ఇంతే కావాలా, ఈ మెట్రో రోడ్డు మనకు అనే ఉద్దేశం అటువంటి ఆలోచన లేకుండా మనం ఈ సమాజంలో ఒక భాగమే. కాబట్టి అందరిలాగా మనకు కూడా మన కాలనీకి రోడ్లు కావాలా, మంచినీటి సదుపాయం కావాలా, లైట్లు కావాలా, మురికి కాలువలు కావాలా. మనం ఒకప్పుడు ఏ విధంగా ఉన్నామో అదేవిధంగా ఇప్పుడు మన పిల్లలు లేకుండా వాళ్ళు కూడా బాగా చదువుకొని మంచి వాతావరణంలో మంచిగా జీవనాన్ని సాగిస్తూ భవిష్యత్తులో వాళ్ళు అభివృద్ధిలోకి వస్తే తద్వారా మీరు వారి జీవితాలను బాగు చేసిన వాళ్ళు అవుతారు. మీ చుట్టూ ఉన్నటువంటి సమాజం బాగుపడుతుంది, మీ కుటుంబాలు కూడా బాగుపడతాయి. మీరందరూ కూడా ఈ స్కూల్ దూరం ఉంది, దర్గా దగ్గరికి వెళ్ళాలి ఎక్కడనేది అటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా ఇది ప్రభుత్వ పాలసీ కాబట్టి మీరందరూ కష్టపడి మీ పిల్లల్ని స్కూలుకు పంపి చదివిస్తే వాళ్ళ భవిష్యత్తుకి మంచి బాటలు వేసిన వాళ్ళు అవుతారు. తద్వారా మీ కాలనీ కూడా చదివే కొద్దీ మీ పిల్లలు కూడా వాళ్ళలో ప్రశ్నించే తత్వం వస్తుంది. మీరు కూడా వాళ్ళ ద్వారా కొంచెం అన్ని విషయాలు తెలుసుకొని ఈ కాలనీని మంచి అభివృద్ధి దిశలో పయనించే విధంగా మీరందరూ కూడా మీరు మీ హక్కులను కాపాడుకుంటూ జీవిస్తారని కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఆ పార్టీ సీనియర్ నాయకులు పలగటి భాస్కర్ రెడ్డి ఏకగ్రీవం. కోట మండల వ్యాప్తంగా అనేక మంది పేదవాళ్లు ఇళ్ల స్థలాలు లేక అనేక ఇబ్బందులు. కాకని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించేందుకు 3వ తేదీన రానున్న మాజీ ముఖ్యమంత్రి వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.